కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కొల్లేరు సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ తెలిపారు. కొల్లేరు ఆక్రమిత చెరువులు ధ్వంసం చేసేందుకు అటవీ అధికారులు సర్వే నిర్వహిస్తున్న తరుణంలో కైకలూరు మండలం కొల్లేటికోటలో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్తో కొల్లేరు వాసులు సమావేశం నిర్వహించారు. సునిశితమైన కొల్లేరు అంశాన్ని పరిష్కరించుకునే వరకు ప్రజలు సంయమనం పాటించాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళ సానుకూలంగా ఉండి నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు కూడా ఈ కొల్లేరుని ఎలా సమస్యను పరిష్కారం ఇప్పుడు మొన్న సిఈసి వచ్చి చూసి త్వరలోనే సుప్రీంకోర్టుకి వాళ్ళ రిపోర్టు సబ్మిట్ చేస్తారు. తప్పకుండా త్వరలోనే దీనికి ఒక ముగింపు వస్తుంది. ఇది చిన్న కార్యక్రమం కాదు, ముగింపు ఒక డెసిషన్ వచ్చిన తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మళ్ళీ ఎలా చాలా కొల్లేరులో ఉన్న అన్నీ చూసి సానుకూలంగా ప్రజలందరికీ ఏ రకంగా ఉండాలో చూసి అది ఇంప్లిమెంట్ చేసి అన్నీ రీలొకేట్ చేస్తాం, అన్నీ చాలా ఉంటాయి. ఇవన్నీ తప్పకుండా ఇది ఒక పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమం మొదలైంది. ఇన్నేళ్లలో సుప్రీంకోర్టు దృష్టిలో ఎప్పుడు పర్యావరణంతో పాటు అక్కడ ఉన్న పేద ప్రజలు కొన్ని వందల సంవత్సరాన్ని బతుకున్న వాళ్ళ సంగతి, అలాగే సొంత భూములు ఉన్న వాళ్ళ సంగతి కూడా పట్టించుకోమన్నారు. అన్ని పర్యావరణం, పక్షులతో పాటు పేదవాళ్ళు, దాంతోపాటు జిరాయితీ అన్నిటికీ కలిసి ఒక మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం.